శోధకుడు ఏం చేస్తాడు? అటువంటి పరిస్థితులను నీకు ఏర్పాటు చేస్తాడు, నీకు అటువంటి చెడు తలంపులను కలగజేస్తాడు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో, నేను ఇక్కడ ఖచ్చితంగా పాపం చేసే విధంగా ఉన్నాను, ఆ పరిస్థితులన్నీ నాకు అనుకూలిస్తున్నాయి. నా మనసు కూడా ఏమని చెప్తుంది? ఈ ఒక్కసారికి ఎవరు చూస్తున్నారులే, చేద్దాంలే. ఎంతమంది చేస్తలా? ఎంతమంది పాపం చేస్తున్నప్పటికీ క్షేమంగా లేరు? నేను కూడా అలాగే క్షేమంగానే ఉంటాలే. ఆరాధన మానేసినప్పటికీ దేవుడు నన్నే శిక్షించలేదే ఇంకా, కాబట్టి ఈసారి వారం కూడా మానేసినా ఇబ్బంది లేదులే అనుకుంటారా? అనుకోవట్లేదా? చూడండి, ఎటువంటి ఆలోచనలో దేవుని ఆజ్ఞలు అతిక్రమించడానికి, దేవుని బాధ పెట్టడానికి మీరు పాపం చేయ